ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి నిజామాబాద్ ఘటనలపై డీజీపీని కలిశామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కొన్ని రోజుల క్రితం బాన్స్వాడలో ఎంఐఎం నేతలు ఆందోళనలు సృష్టించారని చెప్పారు. ఈ ఘటనపై నిరసన తెలిపిన దాదాపు 27 మంది హిందూ యువకులను పోలీసులు జైల్లో వేశారని తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లిపై కాంగ్రెస్ నేతలు దాడికి యత్నించారన్నారు. అలాగే నిజామాబాద్ లో అడ్వకేట్ కళ్యాణిపై దాడి చేసి ఎంఐఎం నేతలు మత ఘర్షణలకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు అరెస్ట్ చేసిన హిందూ యువకులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. మొన్న బాన్స్వాడలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక హిందూ మహిళ అమ్మాయి భక్తి గీతాలుంటే మస్జిద్ పార్టీ నాయకులు కొంతమంది వచ్చి అక్కడ ఆమెని వేధించడం జరిగింది. దాని అభ్యంతరం కూడా చెప్పడం జరిగింది. దానివల్ల మొత్తం బాన్స్వాడలో ఒక మత ఘర్షణమైనటువంటి వాతావరణం నిర్మాణమైంది. నెక్స్ట్ డే హిందూ సంఘాలన్నీ కూడా అక్కడ బంద్ కాల్ ఇస్తే ముందు ఒక యాక్టివిస్ట్ మీద, బీజేపీ వాళ్ళ మీద, సంఘ కార్యకర్తల మీద, ఏబీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ దగ్గర రుద్రాలు అనే గ్రామంలో కూడా ఇదే విధంగా ఒక లేడీ అడ్వకేట్ కళ్యాణ్ మొత్తం జరిగింది. కామారెడ్డిలో అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే పైన కూడా దాడి చేసే ప్రయత్నం సబిల్ గారి టీం అంతా చేసింది. ఇవన్నీ తెలంగాణలో మనం చూస్తూ ఉంటే నిన్న బార్కాస్లో గుడిని మొదలవడం జరిగింది. తెలంగాణలో ఇవన్నీ చూస్తూ ఉంటే మస్జిద్ పార్టీ రెచ్చిపోతా ఉన్నది కాంగ్రెస్ సపోర్ట్ తో. కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు ఇక్కడ మస్జిద్ పార్టీ రెచ్చిపోయి హిందువులపై దాడి చేస్తా ఉన్నారు. హిందూ దేవాలయాలపై దాడి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని అరికట్టాలంటే కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ అనేది పెట్టకుండా నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేయాలి. మీరు ఫ్రీ హ్యాండ్ కేవలం హిందువుల మీద యాక్షన్ తీసుకొని ఇస్తున్నారు. అది పొరపాటు. అది కేసులు పెట్టింది దెబ్బతిన్నది హిందువుల మీద, కేసులు పెట్టిందే హిందువుల మీద, జైల్లో పోయితే హిందూ పిల్లలు. ఈ విధంగా ఎట్లయితుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వారు అమలుపరుస్తున్నటువంటి ఒక ఉద్యోగించేటటువంటి నీతి ఏదైతుందో, ఈ నీతి వల్ల ఈ రోజు మధ్య రెచ్చిపోయి